మ్యాథమెటిక్స్ ఇది ఎలాంటి సబ్జెక్ట్ అంటే చాలా మంది పిల్లలు ఇష్టపడే సబ్జెక్టు ఇదే అండ్ అలానే భయపడే సబ్జెక్ట్ కూడా ఇదే. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఇష్టపడితే ఓకే, కానీ భయపడితే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీకు లైఫ్ లాంగ్ యూజ్ కాబోతుంది. మీరు స్కూల్ లెవెల్లో ఎగ్జామ్స్ రాస్తున్నా సరే, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ జేఈ, ఈప్సెట్, బిట్సాట్, విట్, కాంపిటేటివ్ కేసెట్ ఎగ్జామ్స్, అంతేకాకుండా మన యూపీఎస్సీ, ఎన్డీఏ అండ్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ లో కూడా మ్యాథ్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. The power of mathematics is that it is useful in so many different ways, and that is the beauty of learning mathematics. అయితే పదండి మరి ఆలస్యం లేనికి వెంటనే ఆ 5 విషయాల గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీరు వీటిని నెక్స్ట్ 7 days కింద ఫాలో అయితే మీ మ్యాథ్స్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కిరణ్ సార్, మ్యాథమెటిక్స్ ఇన్ కంప్యూటింగ్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్. ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పే కంటే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. ఒక అడవిలో కొన్ని కప్పలు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాయి. అందులో చూసుకోకుండా 2 కప్పలు పాపం ఒక లోయలో పడిపోయాయి. ఆ లోయ చాలా లోతుగా ఉంది. ఈ 2 కప్పలు కూడాను పైకి ఎక్కడానికి బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అప్పుడు పైన ఉన్న కప్పలు వీటికెళ్ళి చూస్తూ, వద్దు ఎక్కకండి, ఈ లోయ చాలా లోతుగా ఉంది, మీ వల్ల కాదు, మీరు ఎక్కలేరు, మీరు కింద పడిపోతారు, మీరు అక్కడే ఉండిపోండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉన్నాయి. అందులో మొదటి కప్ప ఈ పైన అరుస్తూ ఉన్న కప్పల మాటలు వింటూ ఎక్కుతూ తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి నిజంగానే కింద పడిపోయింది. బట్ రెండవ కప్ప పైన అరుస్తూ ఉన్న కప్పలకెళ్ళి చూస్తూ వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా దృఢ సంకల్పంతో నేను చేయగలను అంటూ ఎక్కుతూ చివరికి తన గమ్యాన్ని చేరుకుంది, పైకి వచ్చేసింది. సో పైకి సేఫ్ గా చేరుకున్న ఈ కప్పను చూస్తూ మిగతా కప్పలు గట్టిగా అరుస్తూ ఉన్నాయి. నీకేమన్నా పిచ్చా, మేము ఇంతగానో అరుస్తూ ఉన్నాం, నీ వల్ల కాదు, నువ్వు పైకి ఎక్కలేవు, కింద పడిపోతే చనిపోతావు అని చెప్తూ ఉంటే ఎందుకు పిచ్చిదానిలా పైకి ఎక్కావు అని అన్నాయి. అప్పుడు పైకి వచ్చిన ఈ రెండో కప్ప వాటికెళ్ళి చూస్తూ, నాకు చెవుడు, మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ నేను పైకి ఎక్కుతున్నప్పుడు మీరు చాలా బాగా ఎంకరేజ్ చేశారు, మీరు నా పట్ల గట్టిగా అరుస్తూ ఆ ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల నాకు ధైర్యం వచ్చింది, అందుకే నేను ధైర్యంగా పైకి రాగలిగాను అని చెప్పి కప్ప అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ కథలో 2 మోరల్స్ ఉన్నాయి. నెంబర్ 1, డోంట్ డిస్కరేజ్ ఎనీవన్. ఎవరైతే తమ గోల్ కోసం అహర్నిశలు కష్టపడుతూ ప్రయత్నిస్తూ ఉన్నారో వాళ్ళని మనం ఎప్పుడూ కూడా డిస్కరేజ్ చేయకూడదు. వీలైతే వాళ్ళ భుజం తట్టి నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలుగుతావని చెప్పి ఒక సపోర్ట్ ఇవ్వాలి, అంతేకాని డిస్కరేజ్ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆ గోల్ పెట్టుకొని అహర్నిశలు కష్టపడుతున్న స్టూడెంట్ ఆ మొదటి కప్పలాగే డిమోటివేట్ అయ్యి, డిస్కరేజ్ అయ్యి, కింద పడిపోయి మధ్యలోనే తన గోల్ ని వదిలేసుకునే అవకాశం ఉంది. మోరల్ నెంబర్ 2, డోంట్ లిసన్ టు డిమోటివేటర్స్. ఒకవేళ నువ్వు స్ట్రాంగ్ గోల్ పెట్టుకున్నావు, దానికోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నావు, నిన్ను మధ్యలో ఎంతో మంది డిమోటివేట్ చేస్తూ ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ లో ఉండొచ్చు, మన బంధువులలో ఉండొచ్చు, మన చుట్టుపక్కలనే ఉండొచ్చు. మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళ మాటలు మనం తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేసేది సరి అయిందా కాదా, అది నీ గోల్ కి యూజ్ అవుతుందా లేదా అనేది నీకు తెలుసు. కొన్నిసార్లు మాటలు వినకుండా చెవిటి వాడిలా ఉండిపోవడమే చాలా ఉత్తమం. ఒకవేళ నువ్వు స్ట్రాంగ్ గోల్ పెట్టుకుని ఉంటే ఆ మొదటి కప్పలా కాకుండా రెండో కప్ప ఏ విధంగా అయితే బయట వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా దృఢ సంకల్పంతో పైకెక్కిందో, తన గోల్ ని చేరుకుందో, నువ్వు కూడా అలానే నీ గోల్ ని చేరుకోవాలి. నువ్వేందో సాధించి చూపియాలి. ఒక స్ట్రాంగ్ గోల్ ని పెట్టుకున్నప్పుడు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ని ఉంచుకోవడం చాలా ఉత్తమం. తప్పనిసరిగా నా వల్ల అవుతుంది, నేను చేయగలుగుతాను అనే యాటిట్యూడ్ తోటి ముందరికి వెళ్ళాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఒకవేళ మీరు కూడా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తోటి కనుక ఉంటే కమెంట్ బాక్స్ లో నెవర్ గివ్ అప్ అని చెప్పి కమెంట్ చేయండి. ఇప్పుడు మనం మన మ్యాథ్స్ ని స్ట్రాంగ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఆ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, విజువలైజేషన్ ఆఫ్ ఫార్ములాస్. చాలా మంది పిల్లలు ఫార్ములాస్ కోసం చాలా కష్టాలు పడతా ఉంటారు. ఫార్ములాస్ ఈ రోజు చదివిన ఈ రేపటికల్లా గుర్తుండవు, మర్చిపోతా ఉంటారు. సో అలాంటి పిల్లలందరూ కూడా మీరు చేయాల్సింది ఏంటంటే ఫార్ములాస్ ని విజువలైజేషన్ చేసుకోవాలి. అంటే కేవలం మగ్గప్ చేయడం, బట్టి పట్టడం కాకుండా విజువలైజేషన్ లో ఫార్ములా చూడడం నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, mod x belongs to closed a comma b, then x belongs to what? ఈ ఫార్ములాలో mod x belongs to closed a comma b, that implies x belongs to closed a comma b union minus b comma minus a అని ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఆ యూనియన్ పక్కన ఉన్న క్లోజ్డ్ ఏ కామా బి ఉంది కదా, దాన్ని రివర్స్ చేసి ఇమేజ్ లాగా రాయడం వల్ల మైనస్ బి కామా మైనస్ ఏ అని ఏర్పడుతుంది. అంటే ఇది నిజంగా జరుగుతుందా అంటే కాదు, విజువలైజేషన్. అచ్చా, ఈ విధంగా దీన్ని మార్చుకోవచ్చు, క్లోజ్డ్ ఏ కామా బి ని రివర్స్ చేస్తే మైనస్ బి కామా మైనస్ ఏ అని చెప్పి దాని యొక్క ఇమేజ్ వస్తుంది అని చెప్పి మనం విజువలైజ్ చేసుకోవాలి. దీని వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు మీకు ఈ ఫార్ములా గుర్తుండిపోతుంది. log x base a is equal to n, దాని ఆన్సర్ x equal to a power n. ఇక్కడ log x base a ఏదైతే ఉందో ఆ a చిన్నగా రైట్ సైడ్ వెళ్ళి n ని పైకి కొట్టేసి కింద a ప్లేస్ ని తీసుకుంటుంది. అప్పుడు అది x equal to a power n అవుతుంది. నిజంగానే a రైట్ సైడ్ కి ఇలా వెళ్ళి n ని కొట్టేసి a అనేది ప్లేస్ ని తీసుకుంటుందా అంటే అలా కాదు, బట్ విజువలైజేషన్. సో ఈ పద్ధతి ప్రకారంగా మీకు ఈ ఫార్ములా ఎక్కువ రోజులు గుర్తుంటుంది, ఎప్పుడు కూడా మర్చిపోరు. కొన్ని పెద్ద పెద్ద ఫార్ములాస్ ఉంటాయి. లిమిట్ n tends to infinity, step of 1 power k into x plus step of 2 power k into x plus step of 3 power k into x plus and so on, step of n power k into x by n power k plus 1 is equal to x by a plus 1. ఇక్కడ స్టెప్పులలో అన్నిట్లో ఉన్నది x ఉంది కాబట్టి x రాసాం.
కింద n యొక్క పవర్ k+1 కాబట్టి k+1 అని రాస్తాం. సో ఈ విధంగా విజువలైజేషన్ చేసుకోవడం వల్ల మీకు ఫార్ములా అనేది మగ్గప్ చేయకుండా ఎప్పుడు అడిగినా సరే మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. అలానే ఇంకొక మెథడ్ కూడా ఉంది. మీకు ఏదైతే ఫార్ములా చాలా టఫ్ గా అనిపిస్తుందో, గుర్తుండట్లేదో, ఆ ఫార్ములాని యూజ్ చేస్తూ ఒక 2-3 క్వశ్చన్స్ ని సాల్వ్ చేయండి. అప్పుడు మీకు ఈ ఫార్ములా అనేది చాలా బాగా గుర్తుండిపోతుంది. సో యూజ్ ద ఫార్ములాస్ ఇన్ ద క్వశ్చన్స్. పాయింట్ నెంబర్ 2, అనలైజింగ్ మిస్టేక్స్. తరచుగా పిల్లలు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఒకవేళ ప్రాబ్లం రాకపోతే వెంటనే వెనకాల సొల్యూషన్ చూసుకుంటారు. అచ్చా ఇలా చేయాలని చెప్పి అనుకుని నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఓకే, చేయలేకపోతే మళ్ళీ సొల్యూషన్ చూసుకుంటారు. అలా అని చెప్పి వదిలేస్తారు. ఇక్కడ మీరు చాలా తప్పు పని చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటిదే క్వశ్చన్ మళ్ళొకసారి వచ్చినప్పుడు మీరు దాంట్లో కూడా స్ట్రక్ అయ్యే అవకాశం ఉంది, మిస్టేక్ చేసే అవకాశం ఉంది. ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్తాను. బట్ యాక్చువల్ గా స్టూడెంట్స్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు ఏ స్టేజ్ లో ఆగిపోతారు, ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తారు అనేది మనం మాట్లాడుకుందాం. పాయింట్ ఏ, స్టార్టింగ్ ప్రాబ్లం. కొంతమంది స్టూడెంట్స్ కి ఒక ప్రాబ్లం ని ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియదు. ఎవరైనా స్టార్ట్ చేసి ఇస్తే దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు తప్ప సొంతంగా దాన్ని స్టార్ట్ చేయాలంటే మాత్రం చాలా కష్టపడుతూ ఉంటారు. దీన్ని మనం స్టార్టింగ్ ప్రాబ్లం అని అంటాం. అసలు ఈ ప్రాబ్లం దేని వల్ల వస్తుంది? దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, మీకు కాన్సెప్ట్ క్లియర్ గా ఉండకపోవడం వల్ల కావచ్చు, లేదా మీరు ప్రాబ్లమ్స్ ని ఓన్ గా సాల్వ్ చేయకపోవడం వల్ల కూడా కావచ్చు. కాన్సెప్ట్ క్లియర్ గా లేకపోతే కాన్సెప్ట్ ని 1-2 సార్లు చదవడానికి ట్రై చేయండి. దాని మీద చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓన్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కూల్లో క్లాస్ లో కావచ్చు, కాలేజ్ లో క్లాస్ లో కావచ్చు, 3-4 మెంబర్స్ అంతా కలిసి కూర్చొని ఫ్రెండ్స్ ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దీని వల్ల ఏంటంటే ఆ ప్రాబ్లం మీద ఒక స్టూడెంట్ కి పూర్తి స్థాయిలో అవగాహన రాదు. ఎందుకంటే 3-4 దీన్ని పంచుకుంటున్నారు. ఫ్రెండ్స్ లో ఏ ఒక్కరికి ప్రాబ్లం వచ్చినా గానీ తనకే వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్రెండ్ కి వచ్చేసింది కదా అంటే వచ్చేసినట్లే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం అని భావిస్తారు. సో ఇలా కంటిన్యూస్ గా ఫ్రెండ్స్ లో గ్రూప్ తోటి ప్రాబ్లం సాల్వ్ చేయడం వల్ల సొంతంగా ప్రాబ్లం సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు అసలు ప్రాబ్లం ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, చివరి వరకు ఎలా తీసుకుపోవాలో తను ఒంటరిగా చేయలేడు. తనకి వెంటనే సపోర్ట్ అనేది అవసరం అవుతుంది. అందుకే ప్రాబ్లమ్స్ ని ఓన్ గా ప్రిపేర్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. దానివల్ల ఆ క్వశ్చన్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్, దాని నాలెడ్జ్ మీకు వస్తుంది. సిమిలర్ క్వశ్చన్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేసినప్పుడు మీకు దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనేది పూర్తిగా అవగాహన ఉంటుంది. ఇప్పుడు పాయింట్ బి, క్యాల్కులేషన్ మిస్టేక్స్. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కాన్సెప్ట్ తెలుసు, ఫార్ములా తెలుసు, బట్ క్యాల్కులేషన్స్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తా ఉంటారు. ఆన్సర్ రాంగ్ వచ్చిన తర్వాత అయ్యో సిల్లీ మిస్టేక్ చేయడం వల్ల నాకు ఆన్సర్ రాంగ్ వచ్చింది, పర్వాలేదులే ఫైనల్ లో చూసుకుందాం అని చెప్పి దాన్ని లైట్ గా తీసుకుంటారు. అండ్ మరి కొంతమంది పిల్లలు ప్రాబ్లం చూసి దానికి రిలేటెడ్ గా ఉన్న ఫార్ములా ఏంటి, ఆ మెథడ్ ఏంటి జస్ట్ చూసుకొని సాల్వ్ చేసి ఆన్సర్ తీసుకురాకుండానే తనకి సొల్యూషన్ వచ్చినట్టుగా భావించి ఆ క్వశ్చన్ ని వదిలేస్తాడు. బట్ ఎప్పుడైతే ఫైనల్ ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చిందో ఆ టైంలో కంపల్సరీగా సొల్యూషన్ కూడా రాయాలి, సాల్వ్ చేసి ఆన్సర్ తీసుకురావాలి. అప్పుడు ఎక్కువ శాతం మిస్టేక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి క్యాల్కులేషన్ మిస్టేక్ చేసే పిల్లలందరూ కూడాను మేజర్ గా చేయాల్సిన పని, మీ క్యాల్కులేషన్ స్ట్రాంగ్ అయ్యేంత వరకు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ మీద మీరే సొంతంగా కొన్ని ప్రాబ్లమ్స్ రాసుకొని వాటి ఆన్సర్స్ ని ఫాస్ట్ గా ప్రాక్టీస్ చేయండి. మల్టిప్లికేషన్ టేబుల్స్ ని అప్ టు 20 వరకు ఖచ్చితంగా నేర్చుకోండి. అది మీకు చాలా టైం ని సేవ్ చేస్తుంది. ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కంపల్సరీగా టైమర్ ని పెట్టుకోండి. 30 మినిట్స్ లో 10 క్వశ్చన్ చేస్తానని ఒక టార్గెట్ పెట్టుకోండి. దీని ద్వారా ప్రాక్టీస్ పెరిగి మీకు మిస్టేక్స్ తగ్గడమే కాకుండా PSS, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్పీడ్ కూడా పెరుగుతుంది. ఇది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ సి, ఫార్ములా మిస్టేక్. కొంతమంది పిల్లలు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ కి వాడాల్సిన ఫార్ములాని కన్ఫ్యూజన్ లో వేరే క్వశ్చన్ కి వాడతారు. ఫార్ములాలో స్క్వేర్ ఉందా, క్యూబ్ ఉందా అనే కన్ఫ్యూజన్ ఉంటది. అంటే ఫార్ములాస్ పూర్తి స్థాయిలో వీళ్ళకి ఇంకా రాలేదు. సో నేను ఇంతకు ముందే చెప్పాను, విజువలైజేషన్ మెథడ్ ద్వారా మీరు ఫార్ములాస్ ని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కూడా నేర్చుకోవచ్చు. ఎప్పటికి కూడా మర్చిపోరు. ఎస్పెషల్లీ ఇలా ఫార్ములా మిస్టేక్స్ చేసే స్టూడెంట్స్ మీరు ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ ఒక ½ an hour ఫార్ములాస్ ని రివైజ్ చేయండి. నెక్స్ట్ 1 వీక్ లో మీరు ఫార్ములాస్ లో చాలా స్ట్రాంగ్ అవుతారు. మార్నింగ్ చదవడం వల్ల మీ మైండ్ కూడా మీకు చాలా బాగా సహకరిస్తుంది. ఈ ఫార్ములాస్ మీకు ఎక్కువ రోజులు గుర్తుండడానికి దోహదపడుతుంది. పాయింట్ డి, కన్ఫ్యూజన్. కొంతమంది పిల్లలు అసలు క్వశ్చన్ చూసి ఇది ఏ చాప్టర్ దో తెలుసుకోకుండానే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే క్వశ్చన్ ఏ చాప్టర్ కి సంబంధించిందో తెలుసుకోవడానికి కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ ఈ చాప్టర్ అని తెలిసినా గానీ అందులో ఏ సబ్ టాపిక్ రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్ అనేది తెలుసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతా ఉంటారు. సో ఇలాంటి పిల్లలు చేయాల్సింది ఏంటంటే మీరు ఒక చాప్టర్ మొత్తాన్ని ఎట్ ఏ టైం చదవకుండా చాప్టర్ ని సబ్ టాపిక్స్ లాగా డివైడ్ చేసి ప్రతి సబ్ టాపిక్ ని కూడా ఇండివిజువల్ గా చదువుతూ దానికి రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్స్ వరకే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు సబ్ టాపిక్ లో చాలా స్ట్రాంగ్ అవుతారు, ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. తర్వాత సెకండ్ సబ్ టాపిక్ కి వెళ్ళండి, దాంట్లో ఉన్న ఫార్ములా చదువుకోండి, దాంట్లో ఉన్న క్వశ్చన్స్ ని సాల్వ్ చేయండి. ఇక్కడ మీరు స్ట్రాంగ్ అవుతారు. అలా సబ్ టాపిక్స్ వైజ్ గా మీరు చదువుకున్న తర్వాత అప్పుడు ఓవరాల్ గా టాపిక్ కి సంబంధించిన క్వశ్చన్ ని సాల్వ్ చేయండి. అప్పుడు మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు. సో సబ్ టాపిక్ వైజ్ నాలెడ్జ్ అండ్ స్ట్రాంగ్ అవ్వకపోవడం వల్ల మీరు టోటల్ ఒకటేసారి టాపిక్ మొత్తం మీద క్వశ్చన్ చేయడం వల్ల కన్ఫ్యూజన్ కి గురయ్యే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మ్యాథ్స్ లో చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి, ఒకదానికి ఇంకో దానికి మధ్యలో రిలేషన్ కూడా ఉంటుంది. ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ సబ్ టాపిక్ వైజ్ మీరు స్ట్రాంగ్ అవ్వాలి. అప్పుడు ఈ కన్ఫ్యూజన్ అనేది దూరం అవుతుంది. అనలైజింగ్ మిస్టేక్స్ లో చివరి పాయింట్ ఈ, టెన్షన్, ఫియర్, ప్రెషర్. కొంతమంది పిల్లలకి ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది. ఎగ్జామ్ అనగానే తెలియనటువంటి ఒక ప్రెషర్ కొత్తగా క్రియేట్ అవుతుంది. బయట క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు బాగా చేయగలుగుతారు, బట్ ఎగ్జామ్ హాల్ కు పోయిన తర్వాత
ప్రెషర్ ఫీల్ అవుతా ఉంటారు. ఒకవేళ మీరు ఇప్పటిదాకా నేను చెప్పిన పాయింట్స్ ABCD లో స్ట్రాంగ్ గా ఉంటే మీకు ఎగ్జామ్ లో ప్రెషర్ ఉండదు, టెన్షన్ ఉండదు. ఒకవేళ మీరు ప్రెషర్ ని ఎలా హ్యాండ్ చేయాలని తెలుసుకోవాలని అనుకుంటే నేను దాని మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఒకవేళ మీకు సపరేట్ వీడియో హౌ టు హ్యాండిల్ ప్రెషర్ ఇన్ ఎగ్జామ్స్ మీద కావాలనుకుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, హౌ టు హ్యాండిల్ ప్రెషర్ ఇన్ ఎగ్జామ్స్ అని. తప్పకుండా నేను దాని మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను. మనం మాట్లాడుకుంటున్న 5 పాయింట్స్ లో థర్డ్ పాయింట్, లింక్ మ్యాథ్స్ టాపిక్స్ ఇన్ బిట్వీన్. కొన్ని హై లెవెల్ అండ్ అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మ్యాథ్స్ లో ఎప్పుడు కూడా ఒకటే టాపిక్ నుంచి క్వశ్చన్ ని తయారు చేయరు. 2-3 టాపిక్స్ ని కంబైన్ చేసి ఒక క్వశ్చన్ ని ప్రొడ్యూస్ చేస్తారు. స్టూడెంట్ ఒకవేళ అలాంటి క్వశ్చన్ కూడా సాల్వ్ చేయగలగాలి అంటే తప్పనిసరిగా ఈ 3 టాపిక్స్ కూడా వచ్చి ఉండాలి అండ్ వాటి మధ్యలో రిలేషన్ ఏందో కూడా తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ క్వశ్చన్ ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాడు, ఆన్సర్ తీసుకురాగలుగుతాడు. అంటే మ్యాథ్స్ లో స్ట్రాంగ్ గా ఉండాలంటే టాపిక్ కి మధ్యలో ఉన్న రిలేషన్ కూడా తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్ అనేది 2D జామెట్రీకి రిలేటెడ్ గా ఉంటుంది. 50% ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ క్వశ్చన్స్ మనం 2D జామెట్రీని వాడి సాల్వ్ చేయొచ్చు. అలానే డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేస్తూ ఉంటే మధ్యలో లిమిట్స్ యూజ్ అవుతాయి, లిమిట్స్ సాల్వ్ చేస్తూ ఉంటే మనకు డిఫరెన్షియేషన్ యూజ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ టాపిక్స్ వాటికి మధ్యలో రిలేషన్ అనేది ఉంది, లింకప్ అనేది ఉంది. ఇది స్టూడెంట్స్ తెలుసుకోవాలి. ఫంక్షన్స్, స్పెషల్ ఫంక్షన్స్ చాలా వరకు మనం ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ లో, డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఫంక్షన్స్ కి మిగతా టాపిక్స్ కి మధ్యలో రిలేషన్ ఉంది. వెక్టార్స్ లో రానటువంటి క్వశ్చన్స్ ని మనం 3D లో కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. కొన్ని పెద్ద క్వశ్చన్స్ 3D లో చేయలేనటువంటి వాటిని మనం సింపుల్ గా వెక్టార్స్ లో సాల్వ్ చేయొచ్చు. వీటి మధ్యలో స్ట్రాంగ్ ఇంటర్లింక్ ఉంది. ఇంటిగ్రేషన్ ని ప్రాపర్ గా చేయకపోతే మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ప్రాపర్ గా చేయలేం. అంటే మ్యాథ్స్ లో ఒక టాపిక్ ని స్ట్రాంగ్ గా ఉన్నాను అంత మాత్రాన నాకు మంచి మార్క్స్ రావాలంటే రావు. తప్పనిసరిగా అన్ని టాపిక్స్ ని, అన్ని చాప్టర్స్ ని పూర్తి స్థాయిలో నేర్చుకొని ఉండాలి. అప్పుడే మీరు స్కూల్ ఎగ్జామ్స్ లో గానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గానీ మ్యాథ్స్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేయగలుగుతారు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4, ప్రాక్టీస్ డిఫరెంట్ మోడల్స్. తరచుగా పిల్లలలో చూస్తూ ఉంటాం, ఏదైనా క్వశ్చన్ వచ్చిందంటే దానికి రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్స్ ని చేస్తూ ఆనందపడుతూ ఉంటారు. సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఒక 5-6 చేస్తూ నాకు ఆన్సర్ వచ్చేసింది, నాకు చాలా బాగా మ్యాథ్స్ వచ్చిందని చెప్పి సంబరపడుతూ ఉంటారు. బట్ ప్రాక్టీస్ అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చేయడం కాదు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ డిఫరెంట్ మోడల్స్ చేయడం. ఒక స్టూడెంట్ 100 క్వశ్చన్ చేశాడు, 10 డిఫరెంట్ మోడల్స్ ని కవర్ చేశాడు. ఇంకొక స్టూడెంట్ 100 క్వశ్చన్ చేశాడు, 50 డిఫరెంట్ మోడల్స్ ని కవర్ చేశాడు. ఇద్దరిట్లో ఎవరిది కరెక్ట్ ప్రిపరేషన్ అంటే ఈ సెకండ్ స్టూడెంట్ దే కరెక్ట్ ప్రిపరేషన్. నా సజెషన్ ఏంటంటే మీరు ఒక మోడల్ మీద 2 క్వశ్చన్స్ కంటే ఎక్కువ చేయకండి. అంటే మీరు 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అందులో 50 డిఫరెంట్ మోడల్స్ కవర్ అవ్వాలి. దీన్నే మనం పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని పిలుస్తాం. సో ఎంత టైం స్పెండ్ చేశామన్నది కాదు, ఆ టైంలో మనం ఎన్ని మోడల్స్ కవర్ చేశామన్నది చాలా ఇంపార్టెంట్. సో ద లాస్ట్ పాయింట్, 5th పాయింట్, హౌ టు అటెంప్ట్ మ్యాథ్స్ పేపర్. చాలా మంది పిల్లలకి ఎగ్జామ్ అంటే చాలా ఫియర్ గా ఉంటుంది, టెన్షన్ గా ఉంటుంది, భయపడుతూ ఉంటారు. ఎగ్జామ్ కి బయట చాలా బాగా ప్రిపేర్ అవుతారు, బట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే తెలియనటువంటి ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఒక విషయం చెప్పనా, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ పేపర్ తోటి మనం ఆడుకోవాలి తప్ప ఎగ్జామ్ పేపర్ మనతో ఆడుకోకూడదు. అలా మనం ఎగ్జామ్ పేపర్ తో ఆడుకొని ఎగ్జామ్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని అంటే ఒక బెస్ట్ స్ట్రాటజీ తోటి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు నేను మీకు ఒక సైంటిఫిక్ వే ఆఫ్ సాల్వింగ్ ఏ పేపర్ గురించి చెప్తాను. ఇది సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్కూల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్నల్ కావచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్ వాళ్ళ అయితే ఐపీ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు. మీకు క్వశ్చన్ పేపర్ లో 1, 2, 3, 4 అండ్ సో ఆన్ 10 అని చెప్పి 10 క్వశ్చన్స్ కనపడుతూ ఉన్నాయి. మీరు ఈ పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలంటే, ఫస్ట్ క్వశ్చన్ ని చూసారు, మీకు క్వశ్చన్ వచ్చు, సాల్వ్ చేశారు, సూపర్. సెకండ్ క్వశ్చన్ చూసారు, మీకు క్వశ్చన్ రాదు, అయినా కానీ అక్కడ మీరు టైం స్పెండ్ చేయకూడదు. చాలా మంది పిల్లలు చేసే మిస్టేక్ ఏంటంటే, రాని క్వశ్చన్ అయినా సరే, తన కొద్ది గొప్ప తెలిసిన క్వశ్చన్ అయినా సరే అక్కడే దానికోసం వెయిట్ చేస్తూ, సాల్వ్ చేస్తూ, వస్తుందేమో అని చెప్పి టైం స్పెండ్ చేస్తూ, టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ అలా చేయకండి. సెకండ్ క్వశ్చన్ రాదు, లేదా సగమే వచ్చు, లేదా కొద్దిగా చూసినట్టుగా ఉంది, ఆ క్వశ్చన్ వదిలేయండి. మూవ్ టు థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ కి వెళ్ళి చూడండి, మేబీ అక్కడ మీకు తెలిసిన క్వశ్చన్ ఉండొచ్చేమో. థర్డ్ క్వశ్చన్ చూడండి, వచ్చు, సాల్వ్ చేయండి. 4th క్వశ్చన్ చూడండి, రాదు, వదిలేయండి. 5th క్వశ్చన్ చూడండి, రాదు, వదిలేయండి. 6th క్వశ్చన్ వచ్చు, 7th వచ్చు, సాల్వ్ చేయండి. 8th రాదు, వదిలేయండి. 9th వచ్చు, 10th వచ్చు, సాల్వ్ చేయండి. అంటే మీరు ఇప్పటిదాకా వదిలేసిన క్వశ్చన్స్ మీకు రావా, మీరు చేయలేరా అంటే అలా కాదు. కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10 క్వశ్చన్స్ లో మీకు వచ్చిన క్వశ్చన్స్ బాగా పర్ఫార్మ్ చేయగలుగుతారన్న క్వశ్చన్స్ మాత్రమే ఫస్ట్ సాల్వ్ చేయండి. దీని వల్ల మీ మైండ్ కి ఒక మోటివేషన్ దొరుకుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇంకా క్వశ్చన్ చేయాలి అనే ఒక ఎన్సియాజం క్రియేట్ అవుతుంది. ఇది దేని వల్లనో తెలుసా, మైండ్ లో డోపామైన్ రిలీజ్ అవుతుంది. ఈ డోపామైన్ ప్రత్యేకత ఏంటంటే, మీరు చేసిన విషయం ఏదైనా నచ్చితే దాన్నే పదే చేయమని చెప్తుంది మీకు. మీరు అవుట్ ఆఫ్ 10 లో 6 క్వశ్చన్స్ సక్సెస్ఫుల్ గా చేశారు, రాని క్వశ్చన్స్ కూడా ట్రై చేయి, నువ్వు సాధించగలుగుతావని చెప్పి మీకు ఒక ఎన్సియాజం ని క్రియేట్ చేస్తుంది. సో ఈ ఆల్రెడీ సాల్వ్ చేసిన క్వశ్చన్స్ యొక్క నాలెడ్జ్ తోటి, ఆ ఎన్సియాజం తోటి, ఎనర్జీ తోటి, ఆ ధైర్యం తోటి ఇందాక నువ్వు వదిలిపెట్టిన క్వశ్చన్స్ ని మళ్ళీ సాల్వ్ చేస్తుంటే తప్పనిసరిగా అందులో కూడా కొన్ని క్వశ్చన్స్ నువ్వు చేయగలుగుతావు. సో క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు మీరు ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. మేబీ ఈ స్ట్రాటజీ స్టార్టింగ్ లో మీకు కొద్దిగా టఫ్ గా అనిపించవచ్చు, చెప్పినంత ఈజీ కాదు ఫాలో అవ్వడం, బట్ 2-3 ఎగ్జామ్స్ కి మీరు దీన్ని ఫాలో అవ్వండి. దీని ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ లాగా మార్చుకోండి. ఇంతవరకు నేను మీకు చెప్పిన ఈ 5 పాయింటర్స్ ని కనుక మీరు నెక్స్ట్ 7 డేస్ లో ఫాలో అవ్వగలిగితే తప్పనిసరిగా మీ మ్యాథ్స్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో
కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, తప్పనిసరిగా దాని మీద నేను వీడియో చేస్తాను. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తూ ఉంటే మన ఛానల్ యొక్క ఇన్స్టా ఐడి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.